నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో ఇంట్లోని నెయ్యి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. మీగడ దగ్గర నుంచి నెయ్యి అంతా ప్రిపేర్ అయ్యేంత వరకు అన్నీ ఎలా చేయాలో నేను మీకు చెప్తానండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 15 to 20 డేస్ వరకు పాలపైన ఉన్న మీగడను కలెక్ట్ చేసి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. మీగడ ఎప్పుడైనా మనము డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. నార్మల్గా పెట్టుకుంటే మాత్రం మీగడ చెడిపోతుంది. మీరు ఈ మీగడ నెయ్యి ప్రిపేర్ చేసే ఒక గంట ముందు మీరు బయట తీసి పెట్టుకోవాలి. సో ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసి ఇందులోకి కొన్ని కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ మీరు కోల్డ్ వాటర్ బదులు నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కోల్డ్ వాటర్ తీసుకుంటే ఇలాగ వీడియోలో చూపించిన విధంగా వెన్నపూస అంతా త్వరగా దగ్గరకు పడుతుంది. ఇలాగ వెన్నపూస వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మిక్సీకి పట్టుకోవాలండి. ఇలాగ మిగిలిన మీగడనంతా నేను కొద్దిగా కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను. నేను ఇక్కడ పాలపైన ఉన్న మీగడను తీసుకున్నానండి. మీరు కావాలంటే పెరుగు పైన ఉన్న మీగడతో కూడా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పాలపైన ఉన్న మీగడను కలెక్ట్ చేసి దాంతో నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీగడనంతా మిక్సీకి పట్టుకున్నానండి. చూసారు కదా, ఇలాగ వెన్నపూస అనేది ఇంత వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి నీళ్లు వేసి మనము ఇలా బాగా పప్పు గుత్తితో వాష్ చేసుకోవాలండి. చూసారు కదా, వెన్నపూసను ఎంత బాగా వాష్ చేస్తే మనకు వెన్నపూస అనేది స్మెల్ రాకుండా చాలా నీట్గా వాష్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా వాష్ చేసిన తర్వాత వాటర్నంతా వంపేయాలి. ఇలాగే మనము ఒక 3 to 4 టైమ్స్ వెన్నపూసను వాటర్తో బాగా వాష్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెన్నపూసలో వేసిన వాటర్ అనేది ఇలా చాలా క్లియర్గా కనిపిస్తే వెన్నపూస చాలా బాగా వాష్ అయినట్టు అన్నమాట. ఇలాగా వాటర్ అనేది చాలా క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలండి. ఇలా క్లియర్గా వచ్చిన తర్వాత ఇంకా వెన్నపూసను వాష్ చేయడం స్టాప్ చేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. అలాగే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వెన్నపూసను కరిగించుకోవాలి. అలాగే మనము బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. కలపడం అయితే స్టాప్ చేయకూడదు. ఎందుకంటే కలపడం స్టాప్ చేశారనుకోండి మనకు అడుగు అనేది మాడిపోతుంది. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. సో నాకైతే ఈ నెయ్యి అంతా ప్రిపేర్ అవ్వడానికి 1 అవర్ దాకా పట్టిందండి. చూసారు కదా, ఇలాగా పూస పూసలుగా మజ్జిగలాగా వచ్చింది కదా, అప్పుడే నెయ్యి ప్రిపేర్ అయ్యింది అనుకోకండి. ఇంకా చాలా బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. మీకు ఇక్కడ కాస్త జిడ్డుగా కనిపిస్తుంది కదా, అంటే నెయ్యి దగ్గర పడడం స్టార్ట్ అయిందండి. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ మనం కలుపుతూ చాలా జాగ్రత్తగా మరిగించుకోవాలి. చూసారు కదా, స్లోగా మనకు కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. సో ఇలాగా వెన్నపూస అంతా బాగా కరిగేంత వరకు మరిగించుకోవాలండి. మనకు నెయ్యి అయితే కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయింది. నెయ్యి రెడీ అయింది అనడానికి ఇండికేషన్ ఏంటంటే మీకు చెప్తాను. ఇప్పుడు మీకు నెయ్యి అడుగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే నెయ్యి అయితే రెడీ అయిందని ఇండికేషన్ అండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగున గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే నెయ్యి అయితే రెడీ అయిపోయిందని అర్థం.
ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో గుమగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి. మీ ఇల్లంతా నెయ్యి వాసనతో నిండిపోతుంది. అలాగే మీరు ఇక్కడ కాస్త తమలపాకు కూడా వేసుకోవచ్చు, స్మెల్ చాలా బాగుంటుంది. నేనైతే వేయటం లేదు. ఇది చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్లో దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి. మీరు బయట నుంచి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు చేస్తే మాత్రం చాలా ఈజీగా నెయ్యి చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ఇంట్లోనే నెయ్యి చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.